నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధల నడుమ వసంత పంచమి వేడుకలు, వేద మంత్రోచ్చారణల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, సందడిగా మారిన పాఠశాలల ప్రాంగణాలు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి తరలివచ్చిన అర్జీదారులు పలు ప్రాంతాల నుండి వచ్చే సమస్యలపై దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన బాట, జిల్లా అభివృద్ధికి కేటాయింపులు లేవని నేతల ధ్వజం, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారంటూ మండిపాటు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని, వ్యాపారంలో రాణించి మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని జిల్లా పాలనాధికారి రాజర్షిష అన్నారు. ఇందిరా మహిళా శక్తి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన యూనిట్ను స్థాపించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. 10 లక్షల రూపాయలతో సంచార చేపల అమ్మకం వాహనాన్ని జైనత్ మండలం స్వయం సహాయక సంఘ సభ్యురాలు టి సునీతకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో 4 లక్షలు సభ్యురాలు వాటా కాగా 6 లక్షలు సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జైనత్లో చేపల అమ్మకాలు చాలా జరుగుతాయని, అక్కడ దొరికే చేపలతో మంచి ప్రొడక్ట్ తయారు చేసి మొబైల్ వ్యాన్ ద్వారా అన్ని రకాల వంటలు తయారు చేసి లాభాలు పొందాలని అన్నారు. ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన వంటలను అందచేసి లాభాలు పొందాలని ఆకాంక్షించారు. సంచార చేపల అమ్మకం వ్యాపారం నిమిత్తం 5 రోజుల పాటు సభ్యురాలికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వ్యాపారంలో మంచి రుచిగల కొత్త వంటకాలు తయారు చేసి వ్యాపారం చేయాలని సూచించారు. ఇందుకోసం డిఆర్డీఓ శాఖ అధికారుల సహకారం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్, జిల్లా మత్స్య శాఖ అధికారి, మండల సమైక్య సభ్యులు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు. ఒక ఇండివిజువల్ బెనిఫిషరీ మన జైనత్ సంబంధించిన సరస్వతి గ్రూప్ ఒక ఆవిడకి ఈరోజు మన మొబైల్ ఫిష్ యూనిట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది చాలా ఉపయోగం, ఎందుకంటే దాంతో వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత వాళ్ళ గ్రూప్లో ఉన్న సభ్యురాలకి కూడా, ఎందుకంటే మీకు తెలుసు అక్కడ జైనత్లో ఫిష్ సేల్ కూడా చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. సత్నాల ప్రాజెక్ట్ కూడా అక్కడ చూస్తే మనం కిందనే అక్కడ చాలామంది చేపలు కూడా అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి దీంతో మళ్ళీ అక్కడ ఇంకా చేపల ద్వారా ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్స్తో పాటు కూడా అక్కడ తయారు చేసి, అండ్ ఇది ఒక్క ప్లేస్లో కాకుండా ఎక్కడైనా మన మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఎక్కువ టూరిస్ట్ కానీ ఎక్కడైనా ఎక్కువ జనాలు కూడా వస్తారు. ఒక మంచి వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్లో చాలా రకాలు, ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వ్యాను, దాంట్లో అన్ని రకాలు మనం తయారు చేయడానికి, స్టోర్ చేయడానికి అండ్ ఒక హైజీన్ మేనర్లో జనాలకి ఇవ్వడానికి, ఫిష్ సంబంధించిన ఫుడ్స్ కూడా ఇవ్వడానికి ఉంటుంది. దీంట్లో 2-3 అంటే ఉపయోగం ఉంటాయి. ఒకటేమో ఫిష్ మీకు అందరికీ తెలుసు, దాంట్లో చాలా ఈ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కానీ ఇవి చాలా ఉంటాయి. సో అవి మనం జనాలకి ఫిష్ ప్రొడక్ట్స్ మనం అక్కడ క్వాలిటీ ఫిష్ ప్రొడక్ట్స్ సర్వ్ చేస్తే మంచి పోషణం కూడా అందిస్తాయి. తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఆవిడ ఆల్రెడీ నిత్యంతో ట్రైనింగ్ కూడా అయింది. సో ట్రైనింగ్ అయింది కాబట్టి చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా అక్కడ జనాలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మూడోది మనం ఆవిడకి ఆదాయం కూడా, అండ్ దాంతోపాటు మళ్ళీ ఇంకా గ్రూప్ ఆ సరస్వతి గ్రూప్ కూడా ఏవైతే ఉన్నాయో వారి కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా మంచి ఒకటి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మనం ఈరోజు ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత సబ్సిడీ కానీ వారు కూడా కొంత ఖర్చు కూడా డ్వాక్రా ద్వారా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. త్వరలోనే వారు ప్రాఫిట్లో కూడా వస్తారు, ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళి ఇది అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది. వేరే ప్రొడక్ట్స్ కూడా దీంట్లో అక్కడ క్వాలిటీగా కూడా తయారు చేసి అమ్మచ్చు. కాబట్టి ఆవిడకి వెంటనే ప్రాఫిట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, సర్ప్ తరఫు నుంచి, డిఆర్డీఓ గారి తరఫు నుంచి కూడా ఆవిడకి అండ్ వారు ఇద్దరి కూడా మొత్తం సాయం కూడా చేస్తాము. మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మాఘమాసం శుక్లపక్ష పంచమి అయిన వసంత పంచమి పర్వదినాన్ని భక్తజనం భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు.
సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. చిన్నారులకు విద్యారంభ దినంగా భావించి వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయించారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవిని కొలిచి అంతా శుభమే కలగాలని కోరుకున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ చేపట్టగా పెద్ద ఎత్తున చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి సరస్వతి అమ్మవారి సమక్షంలో తొలిసారి పలకపై అక్షరాలు రాయించారు. అంతకుముందు చిన్నారుల తల్లిదండ్రులు హోమాది క్రతువులో పాల్గొని అమ్మవారిని ఆరాధించారు. అనంతరం పండితులు చిన్నారులచే శ్రీ అక్షరాన్ని రాయించి వారితో అక్షరాభ్యాసాన్ని చేయించారు. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత వేద పండితులు చిన్నారులకు ఆశీర్వచనాలను అందించారు. ప్రజావానికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన అర్జీదారులు పలు సమస్యలపై జిల్లా పాలనాధికారిని కలిసి తమ గోడు విన్నవించారు. ఆయన వారి సమస్యలను సావధానంగా ఆలకించి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజావానికి 78 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులకు వాటిని అందజేసి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం బడ్జెట్లో ఆదిలాబాద్కు గుంటు సున్నా ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు పట్టణంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ చేపట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజలు 4 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని ఓట్లేసి గెలిపిస్తే కేంద్రం చేసిందేమీ లేదని మండిపడ్డారు. జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, సీసీఐ పునరుద్ధరణ, విమానాశ్రయ ఏర్పాటు, టెక్స్టైల్ పార్క్ లాంటి అభివృద్ధి పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం పట్ల జిల్లా అభివృద్ధిని విస్మరించడమేనని పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆదిలాబాద్ జిల్లాకు చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే లైను, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైను మంజూరు కాలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీతో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినటువంటి పాయల్ శంకర్, గొడం నగేష్ని ప్రజలు గెలిపిస్తే ప్రజల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. విమానాశ్రయాన్ని తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక చిల్లి గవ్వ కూడా విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించలేదు. ఒక చిల్లి గవ్వ కూడా, ఒక పైసా, నయా పైసా కూడా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేటాయించలేదు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఒక చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. ఆదిలాబాద్కు
గుండు సున్నా గాడిద గుడ్డిచ్చింది బీజేపీ బడ్జెట్. మరోవైపు తలమడుగు మండలం సుంకిడి చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, రావుల నారాయణ, రఫీక్, సల్లదేవన్న, విలాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ వెంకన్న, అయ్యూ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్కు వచ్చారని, ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎటువంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. అటు తాంసీ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని పేర్కొంటూ నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌడాల నారాయణతో పాటు మండల నాయకులు సంతోష్, వెంకట్రెడ్డి, రామన్న యాదవ్, నరేష్, నామ్దేవ్, గంగారెడ్డి, ధనుంజయ్, గజానన్, రవి, రాజవాలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌడాల నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపుతోందని ఆక్షేపించారు. దేశంలో ఉన్నది కాబట్టి, దేశం నుండి రాష్ట్రానికి మొండి చేయి పెట్టింది కాబట్టి, మనకు ఏమీ ఫండ్స్ లేదు కాబట్టి, ఇదివరకే ఏమీ లేదు కాబట్టి, అందుకోసమే మా పిసిసి ఆదేశాల ప్రకారము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనము ఇవాళ చేస్తున్నాము. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. బడ్జెట్లో జిల్లాకు అన్యాయంపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు, ఆదిలాబాద్ జిల్లాకు ₹1 కూడా ఇవ్వలేదని వారు మండిపడ్డారు. మరోసారి బీజేపీ ప్రజలను మోసగించిందని, బడ్జెట్లో జిల్లాకు ₹1 తేలేని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీసీఐ, ఆదిలాబాద్ రైల్వే లైన్, విమానాశ్రయం తెరిపిస్తామని హామీలిచ్చే బడ్జెట్లో నిధులు ఇవ్వకుండా మోసం చేయడం దుర్మార్గమన్నారు. బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందన్నారు. ప్రజల జీవితాలకు, శ్రామికుల బతుకు తెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తుందన్నారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా మరోసారి మోసగించిందని ధ్వజమెత్తారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే సహకరిస్తామని ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, కిష్టన్న, ఆర్ మంజుల, ఆర్ సురేందర్, నాయకులు నెల్లస్వామి, లింగాల చిన్నన్న, అగిమల్ల స్వామి, దేవతల స్వామి, గంగారాం, మహదేవ్, హరిఫా, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కేంద్ర ఏదైతే బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి మొండి చూపినటువంటి బడ్జెట్కు నిరసన ప్రదర్శనలు అనేటువంటి జరపాలనేటువంటి పార్టీ ఆదేశం మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నాం. 2024-25-26 కేంద్ర బడ్జెట్ ఏదైతే 50 లక్షల కోట్లని పెద్దగా చెప్పుకుంటున్నటువంటి బడ్జెట్, ఇది ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా బీహారు, ఢిల్లీ ఎన్నికలున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం అనుకూలమైన బడ్జెట్ అని, అదేవిధంగా ఇది కష్టజీవులైనటువంటి రైతుల, కార్మికుల, అదేవిధంగా వ్యవసాయ కూలి, పేదల వ్యతిరేకమైనటువంటిది. ఇంకో మాటలు చెప్పాలంటే పేదలని యొక్క నిర్మూలన బడ్జెట్ అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఉపాధి హామీకి బడ్జెట్ని పెంచలేదు. రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి దాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కట్ చేసినటువంటి బడ్జెట్. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా, జీరో బడ్జెట్. అట్లనే ఆదిలాబాద్ జిల్లాకు కూడా ప్రతి సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా
అది ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ, సీసై ఓపెనింగ్ కానీ, విమానాశ్రయం కానీ, లేదా గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేదా సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎలాంటి జిల్లాకు కూడా ఇయ్యలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ పార్లమెంటు సభ్యులు, 2 కేంద్ర మంత్రులు, ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి అనేటువంటిది, లేదా క్షమాపణ కోరాలనేటువంటి మేము డిమాండ్ చేస్తాం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ రైతులు సంఘాలుగా ఏర్పడి బలంగా మారాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శంషాబాద్ గ్రామంలో అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కోడే గోవింద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం శశికాంత్, అధ్యాపకులు నరసింహారావు, మాజీ సర్పంచులు ఒళ్లపు వార్దేవన్న, కోడే విపిన్, యూత్ సభ్యులు రవి, హరీష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటకు గిట్టుబాటు మద్దతు ధరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి శ్రమతో కలిపి మరో సగభాగంతో నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలతో కుంగిపోవద్దని, భయపడవద్దని తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వాలతో సమస్యల పరిష్కారం, చేయూత కోసం అడిగే వ్యవస్థ ఉండాలన్నారు. రైతులు ధైర్యంగా, సమన్వయంతో సమస్యలను అధిగమించాలని పేర్కొన్నారు. ఒక రైతుకు మరో 4 ఆసరాగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వాలు రైతులకు సొసైటీల ద్వారా విత్తనాలు, ఇతరత్ర వ్యవసాయ సామాగ్రి అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వాలే ప్రతినిత్యం ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా రైతులు ఆర్థికంగా ఎదిగేలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయాన్ని మిగిల్చిందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ పక్షపాతాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కక్షపూరిత వైఖరిని ఎండగట్టారు. ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహాచారి, అనుముల ఊషన్న, జుబేదా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పరమేశ్వర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, హబీబ్, వసీం, అలీం, ప్రవీణ్, ఖమర్ బేగం, ప్రభాకర్, సురేష్, గౌతమ్, సుభాష్, రాజేందర్, ఫేరోజ్, కిరణ్, శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. మన ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏవైతే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఉన్నాయో మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకపోవడం జరిగింది. ఇది ఎక్కడే అన్యాయం చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున కోరుతున్నాను. ఈ నెల 7న హైదరాబాద్లో నిర్వహించే వేల గొంతుకలు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బేలా మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కృష్ణపల్లి అంకుష్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు అద్దెంకి సునీల్, పసుల శ్రీనివాస్, గోదూరి తిరుపతి, శ్రీకాంత్, ప్రశాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంకుష్ మాట్లాడుతూ వర్గీకరణ లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమానికి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మాదిగలు ఉపకులాల వారు తరలి రావాలని కోరారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకల భారీ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు పొందిన మా జాతి నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పేల మండల కేంద్రం నుంచి 1,00,000 డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాము మరి ప్రతి గ్రామం నుండి డప్పు సంకన వేసుకొని ప్రతి గ్రామం నుండి వెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభను విజయవంతం మాదిగ బిడ్డలు కానీ అదే బుడుగజంగం సంఘం కానీ అన్ని ఉపకులాలు మరి దీనికి ఖచ్చితంగా ఇది మన జయప్రదం చేయాలని ఇది ఒక MRPS పిలుపు మేరకు మన మందకృష్ణ పిలుపు మేరకు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధల నడుమ వసంత పంచమి వేడుకలు, వేద మంత్రోచ్చారణల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, సందడిగా మారిన పాఠశాలల ప్రాంగణాలు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి తరలివచ్చిన అర్జీదారులు పలు ప్రాంతాల నుండి వచ్చే సమస్యలపై దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన బాట, జిల్లా అభివృద్ధికి కేటాయింపులు లేవని నేతల ధ్వజం, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారంటూ మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.